8th జూలై మా డాడ్ బర్త్డే. ముందున సబ్స్క్రైబ్ చేయండి. లక్కీ డ్రాలో మీ పేరు వస్తే నేను దశ మారిస్తా. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. హెచ్ఆర్ అరుణ్ కుమార్ సిన్హా ఫ్రమ్ విశాఖపట్నం. 30 days వర్క్ ఫ్రమ్ హోమ్ ఛాలెంజ్ కి స్వాగతం. అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్, మీకు లాస్ట్ మంత్ చెప్పాను, నా సబ్స్క్రైబర్స్ కి ఎంఎన్సి కంపెనీలోని పర్సనల్ గా లక్కీ డ్రా వల్ల ఎవరైతే లక్కీ డ్రాలో గెలుస్తారో వాళ్ళకి పర్సనల్ గా ఎంఎన్సి కంపెనీ కార్పొరేట్ సెక్టర్ లోని నా పర్సనల్ రిఫరెన్స్ తోటి జాబ్ ఇప్పిస్తాను, ఇంటర్వ్యూ కండక్ట్ చేయిస్తాను అనేసి మాట ఇచ్చాను. జూలై మంత్ 78, 79 జూలై మంత్ నాకు తెలిసి 8th ఈవినింగ్ ఈ టైం పెట్టుకుందాం. 8th సోమవారం ఇదే టైం పెట్టుకుందాం. లక్కీ డ్రా నేను తీస్తున్నా. 8th మా డాడ్ బర్త్డే. ఆయన లేరు, కానీ ఆయన బర్త్డే సందర్భంగా నేను లక్కీ డ్రా, నా సబ్స్క్రైబర్స్ అందరికి లక్కీ డ్రాలోని ఒక పర్సన్, ఎక్స్పీరియన్స్ అయినా ఫ్రెషర్ అయినా ఎవరైనా ఒక పర్సన్, ఆ పర్సన్ కానీ నాకు జాబ్ అవసరం లేదు సార్, నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నా అంటే ఆ పర్సన్ రిఫరెన్స్ తో ఇంకొక పర్సన్ కి నేను జాబ్ ఇప్పిస్తా ఎంఎన్సి కార్పొరేట్ సెక్టర్ లో. వాళ్ళ ఆఫర్ లెటర్ కూడా నేను నా యూట్యూబ్ ఛానల్ నేను పోస్ట్ చేస్తాను. తనతోటి నేను వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడతాను. ఆ వీడియో కాన్ఫరెన్స్ కూడా ఫ్యూచర్ లోని నాకు జాబ్ మంచిగా వచ్చిన తర్వాత నేను మీతో షేర్ చేస్తా. సో ఈ 8th మంత్స్ అంటే సోమవారం ఈవినింగ్ ఏదే టైంకి నా సబ్స్క్రైబర్స్ అందరికి లక్కీ డ్రా ఒకటి ఉంటుంది. కావున సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. లక్కీ డ్రాలోని మీ పేరు వస్తే మాత్రం జాక్పాట్. ఎందుకంటే నేను ఒక హెచ్ఆర్ని ఇంకొక హెచ్ఆర్కి రిఫరెన్స్ ఇస్తే మాక్సిమం 99.9% మీరు గెటిన్ అయిపోతారు ఏ ఎంఎన్సి కంపెనీలోనే. ఎలా అనేసి ప్రతి ఒక్కరికి చేసుకుంటూ పోతే ఇంకా విలువలేదు దానికి. లక్కీ డ్రా ఉంటుంది, ప్రతి మంత్ ఉంటుంది ఈసారి నుండి. ఎందుకంటే జాబ్ రిలేటెడ్ కాబట్టి ఆ మాత్రం ఫేవర్ కూడా చేయకపోతే యూజ్లెస్. ప్రతిరోజు తీసుకుని వస్తున్నాను మీకోసం, కానీ ఆ ఫేవర్ కూడా చేస్తాను. నా పర్సనల్ రిఫరెన్స్ తోటి ఎంఎన్సి కంపెనీ కార్పొరేట్ సెక్టర్ లోని మీకు జాబ్ యాజ్ ఏ హెచ్ఆర్ రిఫరెన్స్ గా నేను ఇప్పిస్తా, మీరు ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ. ఓకేనా? ఇది నా ప్రామిస్. మండే 8th సేమ్ టైం, ఫస్ట్ పాయింట్. రెండోది, సాఫ్ట్వేర్ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుని వచ్చాను. ప్యాకేజ్ మాత్రం చాలా బాగుంది. నోటెడ్ కంపెనీయే, మీకు తెలిసి ఉంటది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే లే ఆఫ్ టైంలోనే చాలా ఓపెనింగ్స్ ఫ్రెషర్స్ కి రావట్లేదు, కానీ ఇది ఫ్రెషర్స్ ఓపెనింగ్. అప్ టు 2024 పాస్ అవుట్ అన్నారు, కానీ ఎప్పటి నుంచి 2024 అనలేదు. కాబట్టి ఉన్న వాళ్ళు అందరూ దయచేసి దీనికి అప్లై చేయండి. నేను మొత్తం అంతా ప్రొసీజర్, ఇన్స్ట్రక్షన్స్ మొత్తం అంతా మీకు A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీన్ని బట్టి మీరు స్టెప్ బై స్టెప్ మొత్తం అంతా నేర్చుకొని, నేను ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంటుంది, లింక్ కి క్లిక్ చేసుకొని మీరు ఫ్యూచర్లో కాస్త ఈ మంత్ ఎండింగ్ వరకు ఈ వేకెన్సీకి ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి మీరైనా అప్లై చేయండి. మీ సర్కిల్లోని ఎవరైనా ఎనీ డిగ్రీ ఎలిజిబుల్, సో ఎనీ డిగ్రీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అప్లై చేయమనండి. సాఫ్ట్వేర్ టెస్టింగ్, SQL, జావా దీని మీద ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమే. ప్యాకేజ్ మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ సాఫ్ట్వేర్ లోని ప్యాకేజ్ మీకు తెలిసింది, అందరూ వస్తున్నారు సాఫ్ట్వేర్ లోని ఓన్లీ బికాస్ ఆఫ్ ప్యాకేజ్. సో ఇది మెయిన్ స్ట్రీమ్. మూడో విషయం చెప్పాలనుకుంటున్నారు ఏంటంటే, ఈ జాబ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తా. 2 minutes ముందు ఒక విషయంలో మాట్లాడతా. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒంట్లో బాగాలేదు 3-4 days నుంచి, కోల్డ్ కఫ్ పట్టేసింది. అదే టైంలో డ్రైవ్ అయింది. ఇప్పుడు నాకు కోల్డ్ కఫ్ పట్టింది, నాకు తెలుసు నా ప్రాబ్లం కోల్డ్ కఫ్. హాస్పిటల్కి వెళ్ళి కోల్డ్ కఫ్ మెడిసిన్ వేసుకుంటా. మీ నాన్నగారికి మీ అమ్మగారికి కాల్చి పీకుతుంది, తలనొప్పి వస్తుంది, ఒంట్లో బాగాలేదు, ప్రాబ్లం మీకు అర్థమవుతుంది. ఆ ప్రాబ్లం తగ్గట్టు సొల్యూషన్ ఏదో డాక్టర్ దగ్గర వెళ్తారు, లేకపోతే అడ్మిట్ చేస్తారు, హాస్పిటల్కి వెళ్తారు, లేకపోతే అది కాకపోయినా ఏదో చిన్న మెడికల్ షాప్కి వెళ్ళి మాత్రం తీసుకొని వస్తారు. అవునా? నాకు హెయిర్ బాగా పెరిగిపోతుంది అంటే దాని ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి? సాలూన్కి వెళ్తారు, కటింగ్ చేయించుకుంటారు. గోర్లు బాగా పెరిగిపోతుంది, దానికి ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి? ఇంట్లో నేర్ కట్టతో నేల్ కట్ చేసుకుంటారు. అంటే ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉన్నప్పుడు కొందరు మహారాణిలు మహారాజులు ఏం చేస్తున్నారంటే, అన్ని సార్ ఐ హ్యావ్ దిస్ కోర్స్, ఐ హ్యావ్ దిస్ సర్టిఫికేషన్, ఐ హ్యావ్ బట్ ఐఎమ్ వీక్ ఇన్ కమ్యూనికేషన్ అని గర్వంగా, ఏదో పెద్ద ఇండియాకి వరల్డ్ కప్ వచ్చినట్టు గర్వంగా ఐ హ్యావ్ ఎ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ సార్. కమ్యూనికేషన్ ప్రాబ్లం కింద గర్వపడి చెప్తున్నారంటే నేను మెంటల్ అయిపోతాను. ఎవరు అవునా? కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది, నీ ప్రాబ్లం నీకు తెలుసు, రెక్టిఫై ఎలా చేయాలి? మెడికల్ షాప్కి వెళ్ళి నా కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉందంటే మాత్రలు ఇస్తాడు, 3 పూటలు వేసుకోండి భోజనం తర్వాత, అంతే కదా? కాదా?
ఎలా ఉంటుంది? ఆన్సర్ మైండ్లో వస్తుందా? సార్ ప్రాక్టీస్ చేయాలి, ఇంగ్లీష్ పేపర్ చదవాలి, ఇంగ్లీష్లో మాట్లాడాలి, మైండ్లో వస్తుందా? చెయ్యండి వే. గర్వంగా చెప్పడం ఏంటి? నా దరిద్రం పోతే కానీ నా కమ్యూనికేషన్ ప్రాబ్లం సార్, ఇంగ్లీష్ అంతగా రాదు సార్. మేము అమెరికాలో పుట్టి పెరిగామరా? నాకు అంత పాటు పనిచేసిన కొలీగ్స్ 2 లక్షలు 3 లక్షలు నెలకు జీతం రాలేదు, అమెరికాలో పుట్టి పెరిగిన వాళ్ళ అందరూ మీ బ్యాచ్లే. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వాళ్ళ ఎవరు అమెరికాలో దిగి వచ్చలేదు, ఎవరు ఐఐటి ఐఐపిఎం నుంచి వచ్చిన వాళ్ళు అందరూ మాలాంటి వాళ్ళమే. బాగుపడాలనేసి మైండ్ లో థాట్ ఉంటే ఆటోమేటిక్ బాగుపడతారు. లేదా మాత్రాలు వెళ్ళి తీసుకోండి, మీకు తెలుసు మాత్రాల వల్ల నాకు కమ్యూనికేషన్ రాదు, ఎలా వస్తూ కూడా తెలుసు. కమ్యూనికేషన్ నేర్చుకోవాలంటే ఏమేమి చేయాలి కూడా మీకు తెలుసు. ఒక నేర్పించాలంత చిన్న పిల్లలైతే మీరు కాదు, మరి నేర్చుకోండిరా. గర్వంగా చెప్పడం ఏంటారు నాకు కమ్యూనికేషన్ లేదు అనేసి? నా దరిద్రం కాకపోతే ఒక్కొక్కరు బీటెక్లు డిగ్రీలు కమ్యూనికేషన్ నేర్చుకోలేరా? మేము 10 రూపాయలు ఇంటర్నెట్ ఇచ్చేవాళ్ళం స్వామి, గంట సేపు ఇంటర్నెట్ సెంటర్లోనే ఆర్టీసీ కాంప్లెక్స్ వైజాగ్లోనే ఆర్టీసీ కాంప్లెక్స్ గంట సేపు ఇంటర్నెట్, గూగుల్లోని ఏవో సెర్చ్ చేసుకునే వాళ్ళం, ఇంటికి వచ్చేవాళ్ళం. గంటకి 10 రూపాయలు, వెళ్ళడానికి ఆటోకి 5 రూపాయలు, రావడానికి 5 రూపాయలు, 20 రూపాయలు గంటకి ఇంటర్నెట్. ఇప్పుడు ఇంటర్నెట్ చేతిలో ఉంది కదా బే. మాలాంటి వాళ్ళు బేరా ఎందుకు నోటి నుంచి వస్తుందంటే చదువు వరకు అంకితం. మా అమ్మగారు చెప్పారు ప్రపంచం ఎక్కడ మీరు చూడకూడదు అనేసి, బయట ప్రపంచం చూడకూడదు అనేసి. మరి ముస్టులాగా ఎందుకు జాబ్ కోసం పంపిస్తున్నారు? ఇంట్లో దాచుకోవచ్చు కదా. మీరు బీటెక్ అయినంత వరకు, డిగ్రీ అయిన వరకు ప్రపంచం మీకు తెలియనప్పుడు మీరు ఇంట్లోనే దాచుకోవచ్చు కదా, ఫ్రేమ్ కట్టించుకొని. ఇప్పుడు ఉద్యోగాలు కావాలి, ఉద్యోగం ఇచ్చేవాడికి కమ్యూనికేషన్ కావాలి, బట్ కాంపిటీషన్ అలాగా. కాల్ సెంటర్ జాబ్ క్రాక్ చేయలేకపోతున్నారు, బీపీఓ జాబ్ క్రాక్ చేయలేకపోతున్నారు. సార్ నా ఇంగ్లీష్ కాస్త వీక్ సార్, జబ్బు తెలుసు, ఇంగ్లీష్లో వీక్ అని తెలుసు, ప్రాక్టీస్ చేయండి. నా మాటలు ఎవరన్నా హర్ట్ అయితే ఈసారి నేను సారీ చెప్పను. మీ విషయం, మీ ప్రాబ్లం మీకు తెలియకపోతే అయ్యో ఈ అమ్మాయి ఈ విషయంలో వీక్ కదా చెప్దాం అనేసి అనుకుంటే ఓకే. మీకు మీరే వచ్చి డబ్బా కొట్టి సార్ నాకు కమ్యూనికేషన్ వీక్ అంటే ఎవరు నేర్చుకోవాలి? అయితే నీ బదులు నేను జాగింగ్కి వెళ్ళాలా, నీ బదులు నేను జిమ్కి వెళ్ళాలా, నీ బదులు నేను కమ్యూనికేషన్ నేర్చుకోవాలా? నీ బదులు నేనే ఉద్యోగం చేస్తాను, నేనే కాపురం చేస్తాను మీ బదులు. ఒకటి ఫ్రాంక్ చెప్తున్నాను, మీ ప్రాబ్లం మీకు తెలిసినప్పుడు రెక్టిఫై చేయండి. కమ్యూనికేషన్ రాదంటే గర్వంగా చెప్పడం కాదు, ఇదే విషయం. ఇంటర్వ్యూకి పంపిస్తున్నాను, అక్కడ ఫీడ్బ్యాక్ వస్తుంది హెచ్ఆర్ తోటి, ఏ ప్రొఫైల్స్ అవి అరుణ్ కాస్త చూసి పంపించరా నాకు అడుగుతున్నారు. వీళ్ళు కడతాను, ఏమైంది సార్? అంత బాగానే చెప్పాను సార్, కొంచెం ఇంగ్లీష్లో వీక్ సార్, తడపడిపోయాను సార్, తడపడిపోయాను. నేను ఒక నత్తు, నాకు ప్రాపర్గా కమ్యూనికేషన్ రాదు, నా వాయిస్ మీద మీకు అర్థమైపోతుంది సార్ కొంచెం కమ్యూనికేషన్ రాదని. మాట్లాడడం ఆపేసానా? జాబ్కి వెళ్ళడం ఆపేసానా? సంపాదన ఆపేసానా? అందరిని కడిగి పడేస్తున్నాను యూట్యూబ్లో నేను కడిగి పడేస్తే నా ఆఫీస్లో నన్ను ఎలా భరిస్తున్నారు ఒకసారి ఊహించండి. ఇప్పుడు అర్థమైందా? నాకు ప్రొనౌన్సియేషన్ రాదు, నాకు అంత స్టామరింగ్ ప్రాబ్లం ఉంది, నాకు కరెక్ట్ తెలుగులో ప్రొనౌన్సియేషన్ రాదు, నా పని ఆపేసానా? సంవత్సరం ముందు మా నాన్నగారు చనిపోయారు, నా పని ఆపేసానా? చిన్నప్పుడు మా అమ్మగారు చనిపోయారు, నా పని ఆపేసానా? మా పాపకు ఒంట్లో బాగోదు, పని ఆపేసానా? ఎందుకు మీరు ప్రాక్టీస్ ఆపేశారు? ప్రాక్టీస్ ఎందుకు మొదలెట్లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెయ్యాలి కదా. మీరు బాగుపడాలి, మీ మంచి ప్యాకేజ్ కావాలి, మీ ఫ్యామిలీకి మీరు చూసుకోవాలి, మిమ్మల్ని చూసుకుని నలుగురు గర్వపడాలంటే మీరు చెయ్యాలి కదా. చెప్పాలండి, మీరు చెయ్యాలి కదా, చదువుకోవాలి కదా. ఎవరి కోసం కాదు, ఎవరి కోసం? మీకోసమే కదా, మీ గురించే కదా, పక్క వాళ్ళ గురించా? తల్లిదండ్రులు లేనప్పుడు ఎలా ఉంటుంది? చిన్నప్పుడే మా నాన్న లేకపోతే నా పరిస్థితి ఏంటయ్యేది? మా అమ్మ చిన్నప్పుడు చనిపోయి ఉంటే నా పరిస్థితి ఏంటయ్యేది? ఒక్కసారి ఆలోచించండి. ఈ స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేస్తున్నారు కదా, మీరు అంటున్నారు ఐఎమ్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ ప్రాబ్లం. ఈ స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ కలెక్టర్లు అవుతున్నారు తెలుసా? ఈ విలువ, ఈ టైం తినేస్తుంది ఇది. అన్నెసెసరీ డిస్ట్రాక్ట్ వాట్సాప్ లో అమ్మాయిలతో దీంతో. అరే నాన్న, నేను ఒక విషయం చెప్తున్నాను, ప్రేమించే వయసు, కెరియర్ లో నిల్చునే వయసు ఒకటే. అర్థమైందా? కెరియర్ లో నిల్చునే వయసు అండ్ అమ్మాయిలతోటి అబ్బాయితో తిరిగే వయసు ఒకటే.
గోల్ కావాలా గర్ల్ కావాలా డిసైడ్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. లేదా అందరిలాగా 10,000 12,000 15,000కి జీతం సరిపోతుందా? గుడ్డి చాకరీ చేసినట్టు నాకు వస్తుంది కదా, చెప్పడంగా కంపెనీలో పనిచేస్తున్నాను కదా, తాతగారు వదిలిన నాన్నగారు వదిలిన ఆస్తి ఉంది కదా, తిందాం, ఆ రెంట్లు వస్తున్నాయి కదా అంటే మీలాంటి వాడికి నా వీడియో కాదు ముందు చెప్పిస్తాను. హార్డ్ వర్క్ చెయ్యాలి, కమ్యూనికేషన్ నేర్చుకోవాలి. మీకోసమే సోది వీడియో చెప్పిన వాళ్ళకి నేను బ్లాక్ లో పెట్టేస్తున్నా. టు బి ఫ్రాంక్, బ్లాక్ లో పెడుతున్నా, ఎందుకంటే నా వీడియో ఇంకోసారి వాళ్ళ దగ్గర చేరదు, అవసరం కూడా లేదు. వీడియో చూసి కాస్త ఇంప్లిమెంట్ తీసి చూడండి. మీ ప్రాబ్లం మీకు తెలిసినప్పుడు రెక్టిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. షార్ట్ టైంలో, టైం లేదంతా, కాంపిటీషన్ వరల్డ్ ఇది. షార్ట్ టైంలో కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది, ఓకే. నాకు స్టామరింగే, ఈ మెడిసిన్ కూడా ఏం చేయదు. నాకు స్టామరింగ్ కొన్నిసార్లు నేను కొన్ని వర్డ్స్ ప్రొనౌన్స్ చేయలేకపోతాను, నాకు స్టామరింగ్ వస్తుంది. కొన్ని అలాంటి కొన్ని ప్రొనౌన్సియేషన్ నాకు అప్పుడప్పుడు ప్రాబ్లం వస్తుంది, దానికి ఎవరు ఏం చేయలేరు. నేను ఆర్జేగా పనిచేస్తా. ఇది చూడండి నా స్టూడియోలో ఫోటో. స్టామరింగ్ ప్రాబ్లం ఉంటే ఆర్జీగా అలా పనిచేస్తాను, వచ్చింది. ఒక ఏజ్ వచ్చాక స్టామరింగ్ ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. కాబట్టి ఇది ప్రాబ్లం ఉందనేసి నా బండి ఆగిపోయిందా? ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. 66,000 క్రాస్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ కొన్ని నెలలో 1,00,000 మంది కూడా అయిపోతారు. నా లాంటి గైడెన్స్ ఇచ్చేవాడు ఫ్లోటింగ్ తగ్గదు. బచ్చగాలో 2-3 అన్సబ్స్క్రైబ్ చేసినా నా కోసం కావాల్సిన వాళ్ళు సార్ జాబ్ కోసం మాట్లాడుతున్నారు, కెరీర్ కోసం మాట్లాడుతున్నారు, మన ఫ్యామిలీ బాగుపడాలి అనేసి మాట్లాడిన వాళ్ళకి సబ్స్క్రైబర్ తగ్గరు. ఈ వీడియో షేర్ చేయండి. మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కాస్త ఐ ఓపెన్ అవుతారనేసి వీడియో షేర్ చేయండి. మంచి కోసం చెప్తున్నా, కానీ నా చెప్పే విధంగా కుదర అంటున్నారు సార్ మీరు కామ్ డౌన్ ఉన్నట్టు సార్, మీతో భయం వేస్తుంది సార్, మీరు మాట్లాడితే భయం. ఓరే నాన్న, నాకు క్వశ్చన్ చెప్తున్నాను, నాకు నటించడం రాదు స్వామి. కూల్గా సాఫీగా స్వీట్గా నవ్వుతూ నాకు రాదు. ఇక్కడ కోపం నాకు ముఖం మీద. కాగ్నిజెంట్ వాక్ ఇన్ డ్రైవ్ 2024 మల్టిపుల్ పొజిషన్స్, చాలా బాగుంది, క్లారిటీగా వినండి. ఫ్రెషర్స్, పాన్ ఇండియా గ్రూప్, ఇంట్లోని హ్యాపీగా, ఇంట్లోని బాత్రూమ్ లోని, ఆఫీస్ లోని, కిరాణా షాప్ లోని, కాయగూర కొట్టులోని ఎక్కడైనా పని చేసుకోవచ్చు. ఎక్కడైనా పని చేసుకోవచ్చు అంటే ఎవరో ఆంటీలు అంకుల్ ఇంట్లో కాదు, మీ ఇంట్లో. 30 జూలై 2024, 30th జూలై వరకు లాస్ట్ డేట్. మల్టిపుల్ పొజిషన్, ఎనీ డిగ్రీ ఈజ్ ఎలిజిబుల్. 2024 వరకు పాస్ అవుట్ అయ్యే వాళ్ళ పిల్లలకి దీనికి ఎలిజిబుల్, కాబట్టి ఎవరైనా అప్లై చేయండి. ఫ్రెషర్, ఎక్స్పీరియన్స్ 2 ఎలిజిబులే. పాన్ ఇండియా గ్రూప్ 3.5 lakhs ప్యాకేజ్ టు 7.5 lakhs ప్యాకేజ్ వరకు దీనికి ఎలిజిబిలిటీ ఉంది. చెప్తాను, చాలా ఈజీ, గుర్తుపెట్టుకోండి. ఇదంతా నేను పక్కన డిస్క్రిప్షన్ బాక్స్ లో మొత్తం రాస్తాను. మస్ట్ హ్యావ్ స్కిల్స్ ఎస్క్యూఎల్, రియాక్ట్ అండ్ జావా, దీని మెయిన్. ఇది కాకుండా గుడ్ నాలెడ్జ్ ఇన్ ఒరాకిల్, ఎస్క్యూఎల్, రియాక్ట్ జావా, నెక్స్ట్ కోర్ జావా, బై ఎస్క్యూఎల్, పిఎల్ అండ్ ఎస్క్యూఎల్, ఇదంతా బేసిక్స్ నాలెడ్జ్. సో హైరింగ్ ఫ్రెషర్స్ లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. సాఫ్ట్వేర్ డొమైన్స్ మీద, ఈ డొమైన్స్ మీద ఉంది ఓపెనింగ్స్, కాబట్టి ఆడుతూ పాడుతూ ట్రై చేయండి. హెడ్ ఆఫీస్ గట్లా ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఏంటి లింక్ అప్లై చేయాలి, ఎలా లింక్ అప్లై చేయాలి, డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంటుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ నేను పెట్టిన, దయచేసి లింక్ వేరే సార్ అనేసి తెలుగులో నాకు సవాల్ అడగద్దు. లింక్ కూడాను ఓపెన్ చేసి అప్లై చేయలేని వాళ్ళకి వీడియో కాదు. బీ మెచ్యూర్. నేను ఏ వీడియో కూడా డ్రాక్ చేయడానికి మ్యాటర్ చెప్తా, అలా అలా చేయండి, మీ బిహేవియర్ మార్చుకోండి, మీ కమ్యూనికేషన్ మార్చుకోండి, డ్రాక్ చేస్తాం. కానీ నేను ఏదైనా లింక్ పెడతా, మీరు పేరు రాయండి, మీకు ఏదైనా ఈ ప్లేస్ లో మీ ఫోన్ నేమ్ రాయండి, ఈ ప్లేస్ లో మీ ఆధార్ కార్డ్ నెంబర్ రాయండి, ఇది నేను చెప్పను. ఇది కూడా చేయడం రాకపోతే మీరు వేస్ట్ అయ్యా. అర్థమైందా? బేసిక్స్ చెప్పేస్తా. మీరు ఈ లింక్ అప్లై చేయండి, లింక్ అప్లై చేస్తే డాష్ బోర్డ్ ఎలా ఓపెన్ అవుతుంది, ఏ వీడియోలో చెప్పానా చేస్తారు. చాలా మంది ఓహో ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా సార్ అనేసి కళ్ళు తెరిచి బాగా లవ్ చేస్తారు. అలాంటి సార్ల మేడంకి నేను చేయను. లింక్ ఉంది, క్లిక్ చేయి, అప్లై చేయి. ఒరే నువ్వు లింక్ కూడా అప్లై చేయలేండి, రేపు నువ్వు ఏ ఉద్యోగం చేస్తావు స్వామి, అక్కడ ఇంకోటి వస్తాడా? ఈ లింక్ ఓపెన్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ వస్తుంది, దీంతో వస్తాడా? చిన్నపిల్లడువా నోట్లో ఫుడ్ పెట్టడానికి? లింక్ ఉంటుంది, పేరు అడిగి చోట పేరు పెట్టు, ఆధార్ కార్డు అడిగి చోట ఆధార్ కార్డు పెట్టు, ఈమెయిల్ అడిగి చోట ఈమెయిల్ పెట్టు, చదువు, అర్థం చేసుకో, ఫిల్ చేయి. ఒక 10 ఫిల్ చేస్తే 4 రాంగ్ అవుతుంది, 6 రైట్ అవుతాయి కదా. ఓన్ ప్రాక్టీస్ చేయి. ఎన్నాళ్ళ చేపట్టుకుని లాగాలి స్వామి. పెద్దోళ్ళు అందరూ చిన్నపిల్లలు అనుకున్నారేంటి, నా పాప వయసు అనుకున్నారేంటి అందరూ?
అర్థమైందా? సో లింక్ ని పెడతాను, A to Z లింక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయను, అంత టైం లేదు, అంత కూడా మెచ్యూరిటీ లేని వాళ్ళకి ఏ ఉద్యోగం పనికిరాదు నైనా. ఫ్రాంక్లీ స్పీకింగ్, బాగుండాలంటే 8th జూలై మా డాడ్ బర్త్డే ముందున సబ్స్క్రైబ్ చేయండి. లక్కీ డ్రాలో మీ పేరు వస్తే నేను దశ మారిస్తా. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.